కైలాస పర్వతం చాలా మహిమలు కలిగిన ఈ పర్వతం మీద వైజ్ఞానికులు చాలా సార్లు పరిశోధనలు చేశారు. రష్యన్ వైజ్ఞానికులు రెండోసారి పరిశోధించినప్పుడు కనుక్కున్నది ఏమిటంటే ఈజిప్ట్లో పిరమిడ్లను ఎలా తయారు చేశారు, కైలాస పర్వతంని అలా తయారు చేశారు అని చెప్పారు. కైలాస పర్వతం దగ్గర రెండు సరోవరాలు ఉన్నాయి. ఒకటిది మానస సరోవర్, రెండవది రక్షస్థల్. వైజ్ఞానికులకి కూడా ఇప్పటికి అంతుచిక్కని విషయం ఏమిటంటే మానస సరోవరంలో నీళ్లు చాలా శుద్ధిగా తాగడానికి వీలుగా ఉంటాయి. రాక్షస స్థల్లో సరోవరంలో నీళ్లు సముద్రపు నీళ్లులాగా ఉప్పగా ఉంటాయి. పక్కపక్కనే ఉన్న మరి ఎందుకింత తేడా? ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ మీదకి 6,000 మంది వెళ్ళగలిగారు. అంతెందుకు ప్రపంచానికే దూరంగా ఉన్న చంద్రుడి మీదకి కూడా వెళ్ళగలిగారు. కానీ కైలాస పర్వతం మీదకి ఒక్కళ్ళు కూడా ఎక్కలేకపోయారు. ఒకసారి సైబేరియాకి చెందిన కొంతమంది ట్రైనింగ్ తీసుకొని మరి కైలాస పర్వతం మీద ఎక్కడానికి ప్రయత్నించారు. వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన 2 రోజులకే వాళ్ళ గోర్లు మరియు జుట్టు సంవత్సరంలో పెరిగినంత పెరిగింది. భయప్రాంతులకి గురై అక్కడ ఏందో శక్తి ఉందని నమ్మి వాళ్ళు వెనుతిరిగారు. ఎక్కడానికి ఎవరెవరైతే ప్రయత్నించారో వాళ్ళు ఇంటికి వెళ్ళిన సంవత్సరానికే ముసలివారై మరణించారు. అందువలన టిబెట్ మరియు ఇండియన్ గవర్నమెంట్ కైలాస పర్వతం మీద ఎక్కడానికి నిషేధించారు. ఇప్పటికీ కొంతమంది కైలాస పర్వతం మీద శివుడు మరియు పార్వతులు ధ్యానం చేస్తున్నారని నమ్ముతున్నారు. శివుడు నివాసం ఉండే కైలాస పర్వతం గురించి మరి మీరేమనుకుంటారు? కమెంట్లో ఓం నమ శివాయ అండి.